భౌతికవాదానికి మానవుడు కనెక్ట్ అయిపోయాడు. భౌతికవాదం అంటే కళ్ళతో చూసి చేతులతో ముట్టి బాగా నసిలితే తప్ప నచ్చుకోడు ఆయన. ఊక ముడితే కాదు, మళ్ళీ నసలాలి, దాన్ని నసిలితే తప్ప ఆయన ఎరుకలోకి రాడనమాట. భౌతికవాదానికి ఇష్టపడి భౌతికవాదానికి కనెక్ట్ అయిన నా భక్తులకి, చూసే నా ప్రేక్షకులకు, నా శిష్యులకు అందరికీ విజ్ఞప్తి. అంబాత్రయ క్షేత్రం మహిమాన్వితమైనది. ఇక్కడ తపస్సు బలం ఉంది, మంత్ర బలం ఉంది, యోగ బలం ఉందో లేదో మీరు ఒకసారి టెస్ట్ చేసుకోవాల్సి వస్తే. బెస్ట్ ఎగ్జాంపుల్, 2016వ సంవత్సరంలో ఇదే గ్రామానికి చెందిన శ్రీకటి వెంకటేష్ అనే అబ్బాయి తన కళ్యాణం కన్నా ముందు గోవుని దానం చేసి పెళ్లి చేసుకుంటే మంచిదని చెప్పిన ఒక మాటని కట్టుబడి ఒక గోవుని, ఎర్రటి ఒక ఆవుని, మహాలక్ష్మి అనే ఆవుని నాకు దానంగా ఇచ్చాడు. బాగా వినాలి మీరందరూ. ఎందుకైనవరా అంబాత్రయ క్షేత్రానికి ఏముంది రాడని ఎవడన్నా అడిగితే ఇది చెప్పండి. బాగినండి. ఓడు కూడా అడగడు, వానికి ఏమన్నా బల్బు వెలిగితేనే అడుగుతాడు. క్లారిటీ కావాలే కదా. అడిగినోడు కూడా తప్పు కాదు, కరెక్టే అడుగుతారు. ఆయన అప్పుడు ఇచ్చిన గోవుని నేను, అప్పుడు గాసగాలు లేరు, గుడి లేదు, ఏం లేదు, గుడిసే, చిన్న గుడిసే, ఎవరూ లేరు, నేను ఒక్కనే ఆ ఇడుపుకు మంచం వేసుకొని పండుకుంటుంటే ఎవడన్నా దొంగలోచి కొట్టిపోతే కూడా అడిగే దిక్కు లేదు నన్ను. లోపల అఖండ జ్యోతులు, నేను, ఎవరూ లేరు. ఆ గోవుని ఇదంతా మేపుకొస్తుంటి నేను. మేపుకరంగా అది గర్భధారణ అయింది. అంతకన్నా ముందు ఆ గోవు గర్భధారణ అయిన తర్వాత ప్రసవించకన్నా ముందు నారాయణపేట వాస్తవ్యులైన గొల్లకిష్టప్ప అని ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఆయన స్వర్గస్థులు అయినారు. ఆయన ఇంట్లో ఉండే ఒక గోవుని తెచ్చిచ్చాడు. అది కడుపుతోనే వచ్చింది. ఒక పిల్లని సంకల పెట్టుకొచ్చింది, పాలు తాగే పిల్లని కడుపుతోనే వచ్చింది. దాని పేరు దుర్గమ్మ.